నమస్కారం, నేను అలేఖ్య. తాండవ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా దళితులు అంతా ఐక్యమై ఉద్యమించాలని మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎస్సీ సెల్ సమావేశం కాకినాడలో నిర్వహించారు. కాకినాడ సూర్యకళా మందిరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎస్సీ సెల్ విభాగ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి ఎస్సీ సెల్ కమిటీ ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం దళితులు అంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మరో మాజీ మంత్రి నందిగామ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న దళితులపై ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులు కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరుపుకున్నాం. మన కాకినాడ జిల్లా ఆతిథ్యానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అలాగే కాకినాడ జిల్లా ఆతిథ్యానికి ఆత్మీయతకు మారుపేరని చెప్పేసి మన పార్టీ నాయకులందరికీ కూడా జరిగింది. అదేవిధంగా కొన్ని కీలకమైన డెసిషన్స్ ఏదైతే కాన్ఫరెన్స్ జరిగిందో దాంట్లో కొన్ని కీలకమైన డెసిషన్స్ ఈ రాష్ట్రానికి మొత్తం ఉపయోగపడేలాగా కొన్ని కీలకమైన డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ మేము అండగా ఉంటాము, మీకోసమే మేమందరూ పని చేస్తాము అని చెప్పేసి మరోసారి పునరుద్ఘాటించిన ఈ నాయకులందరికీ కూడా కాకినాడ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన తీర్మానాలన్నీ కూడా అమలయ్యేలాగా చూడాలని చెప్పేసి నాయకులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏం రాసింది, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లు ఉన్నాయి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క భావజాలం ఏంటి అంటే ఒకటే వాళ్ళ భావజాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నేలమట్టం చేయాలి, సమూలంగా ఈ పార్టీ కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేయాలి, ఈ పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి రాకుండా చేయాలి. ఈ కూటమి ప్రభుత్వం కులాల పేరు మీద మేము ఒకటే కాబట్టి రాబోయే 15-20 సంవత్సరాల వరకు మేమే అధికారంలోకి ఉండాలి, దానికి ఈ యొక్క యంత్రాంగాన్ని ఎంతవరకైనా వాడుకోవచ్చు అనే యొక్క భావజాలం. అందుకే ఉక్రోషంతో ఈరోజు కార్యకర్తలు వారు ఇచ్చినటువంటి పదం ఆ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగానికి కొంతమంది చెప్పారు. ఏమన్నారు దానికి పదం రప్ప రప్ప అని వారి ఈరోజు వచ్చిందంటే ఎందుకు వచ్చిందంటే మీరు ఏదైనా చేస్తుంటే మేము చేతకాని వాళ్ళగా చూస్తూ కూర్చోము, మేము దేనికైనా సిద్ధమేనే ఒక ఆలోచన తప్ప అందులో హింస అనేది ఏమాత్రం లేదనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ మరొకసారి ఖచ్చితంగా వారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో వారు కాదు, వారి జేజమ్మలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని కనీసం తాకని కూడా తాకలేరనే విషయాన్ని మనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మనం అంతా కూడా ఉండి రాబోయే ఈ 3 సంవత్సరాల్లో కష్టపడి పనిచేసి, ఎందుకంటే అది మన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని మన బతుకుల్ని బాగు చేసుకుందాం, మన పిల్లల మన భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం అని చెప్పి కూడా మనవి చేసుకుంటూ ఎవరి మీద అయితే కేసులు పెట్టి ఎవరి మీద అయితే ఇబ్బందులు పెట్టి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు మరి ఈరోజు మనల్ని ఇబ్బంది పెట్టారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి వడ్డీతో చెల్లిస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.